మీరు చెప్పండి. హైకోర్టు ఇచ్చిన తీర్పుని అయితే నేను స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఒక మెయిన్స్ కి ప్రిపేర్ అవుతూ యూపీఎస్సీకి 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ మొన్న ఎగ్జామ్స్ రాసి రీప్రిలిమ్స్ రాసి ఒక్కసారి హిస్టరీలోకి వెళ్తే తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా లేదు. సరే అది పెట్టండి. 2022లో ఫస్ట్ ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. 2022 అక్టోబర్ 16 ప్రిలిమ్ 1.0 అయింది. 2023 జాన్లో రిజల్ట్ ఇచ్చారు. జూన్ 11 ప్రిలిమ్స్ 2.0 కండక్ట్ చేశారు. మళ్ళీ రీకండక్ట్ చేశారు. మళ్ళీ 2024లో ప్రిలిమ్స్ 3.0 కండక్ట్ చేశారు. దాని తర్వాత అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ కండక్ట్ చేశారు. 2025 మార్చ్లో రిజల్ట్స్ ఇచ్చారండి. అంటే 1000కి పైన రోజులు, అంటే ఆల్మోస్ట్ 3 years ప్లస్ అవుతుందండి. ఈ రోజు సెప్టెంబర్ కి తీసుకుంటే 3.5 years 4 years రావస్తుందండి. అంటే ఒక స్టూడెంట్ యొక్క ఆవేదన ఎట్లా ఉంటదండి, ఒక మెంటల్ స్టేట్ ఎట్లా ఉంటది అనేది మీకే అర్థమవుతుండొచ్చు. 4 years ఆఫ్ ట్రామా ఎట్లా ఉంది, అదే 2011-12 నుంచి వెయిట్ చేసే అభ్యర్థుల యొక్క మెంటల్ ట్రామా ఎట్లా ఉంటది అనేది మీకు అర్థమవుతుండొచ్చు. ద్వారా హైకోర్టు ఇచ్చిన తీర్పునైతే మేము స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే రివాల్యుయేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి. యాజ్ ఎ స్టూడెంట్ కమ్యూనిటీ, యాజ్ ఎ స్టూడెంట్ నేను ఎట్లయితే ఒక 3 years 4 years దీనిపైన టైం స్పెండ్ చేసి ఎగ్జామ్ రాసాము మెయిన్స్, వాళ్ళందరికీ ఈ రోజు నష్టం జరిగిందండి. దేనివల్ల అంటే టీఎస్పీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ విధులు సరిగా నిర్వహించకపోతే వాళ్ళకి, గవర్నమెంట్ కి, కాన్స్టిట్యూషన్ బాడీకి పోయేదేం లేదండి. స్టూడెంట్సే కదండి లాస్ట్కి బలయ్యేది. ఎన్ని సంవత్సరాలను వెయిట్ చేస్తారండి స్టూడెంట్స్? వాళ్ళకి లైఫ్ అంటూ ఉంటది కదా. ఓన్లీ కెరీర్ పైన ఫోకస్ చేయలేరు కదా. కెరీర్ వరకే కమిట్ అయ్యి గ్రూప్స్ మీదనే డిపెండ్ అయ్యి కూర్చున్న వాళ్ళు వేలాది మంది ఉన్నారండి. వాళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్పగలుగుతారు? ఈ టీఎస్పీఎస్సీ అయినా గవర్నమెంట్ అయినా ఎలాంటి సమాధానం ఇస్తారండి? ఓకే, ఎస్ ప్రియా, నాకు అర్థమవుతుంది మీ ఆవేదన ఏంటో. ఒక్క నిమిషం ఆగండి. మోహన్ కూడా ఉన్నారు. ఎస్ మోహన్, సో మీరు చెప్పండి, మీరు ఏ రకంగా చూస్తున్నారు? మీరు కూడా ఏదైతే హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఒకవేళ అవసరమైతే గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలంటూ కూడా హైకోర్టు టీజీపీఎస్సీని ఆదేశించింది కాబట్టి, సో మీరు దానికి మళ్ళీ ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మళ్ళీ మీరు దానికి రెడీయా? నేను రెడీ మేడం. ఎందుకంటే ఇప్పుడు రీఎవాల్యుయేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ ద హానరబుల్ హైకోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే జీ న్యూస్ కూడా మా ఇష్యూని బాగా ఫస్ట్, అంటే నాకు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆ ఇష్యూని బాగా బయట తీసుకెళ్లారు. సో ఐ నీడ్ టు థ్యాంక్ జీ న్యూస్ ఆల్సో. అయితే ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో రియలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను యూపీఎస్సీలో చాలా మంచి మార్కులు వచ్చాయి. నేను మేబీ నాకు లాస్ట్ ఫైనల్లో నేను లేకున్నా రిటర్న్ మెయిన్స్ ఎగ్జామ్ లో చాలా చక్కగా జనరల్ స్టడీస్ కానీ ఎస్ఏ కానీ అన్ని మార్కులు చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చూస్తే నాకు ఎస్ఏలో చాలా వ్యత్యాసం అన్నట్టు మేడం. మొత్తం 150 మార్క్స్ కి వచ్చేసి నాకు 41 మార్క్ వేశారు. అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అలాంటి యూపీఎస్సీ రాసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. యూపీఎస్సీ అనే కాదు, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఎంతో ప్రావీణ్యత గల స్టూడెంట్స్ ఎస్ఎస్ కానీ వాళ్ళు అంటే సెలెక్షన్ లిస్ట్ లో లేకపోవడం అనేది. అంటే నేను అనేది ఏంటంటే ఈ జెన్యున్ ఆస్పిరెంట్స్ బయటపడ్డారు, బయట తోయబడ్డారు. ఎవరైతే అంటే ఈ ప్రాసెస్ లో ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్లీ రాంగ్. ఈ ఒక్కటే కాదు, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది కాదు, అదర్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే మెయిన్ అంటే ఎవరైతే జెన్యున్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే అర్హత వాళ్ళకు నిజంగా ఈ గ్రూప్ 1 స్థాయి ఉన్న క్యాండిడేట్స్ ని బయటికి నెట్టి పడ్డారన్నట్టు. సో హైకోర్టు చాలా చక్కగా కొంత టైం అనేది గడిచింది. బట్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద హానరబుల్ హైకోర్ట్ ఫర్ ద సుప్రీం జడ్జిమెంట్ ఏంటంటే రీఎవాల్యుయేషన్ కాకుండా కొంత రీమెయిన్స్ అని చెప్పేసి ఉంటే చాలా బాగుండేది అనేసి నా ఉద్దేశం. రీఎవాల్యుయేషన్ లో మళ్ళీ ఇలాంటి అవకతవకలు ఇప్పుడు ఆ లిస్ట్ లో కూడా ఎవరైతే అదర్ స్టేట్స్ నుంచి కూడా ఎవాల్యుయేషన్ చేసే వ్యక్తులను తీసుకొచ్చామని చెప్పారు మేడం. ఇప్పుడు యూపీఎస్సీ తరహాలో ఎవాల్యుయేషన్ చేస్తే మార్కులు
నిజము ఆ క్వాలిటీ ఆ క్రీమ్ ఉన్న ఆస్పిరెంట్స్ కి పడేటివి. కానీ ఇక్కడ క్రీమ్ అనే క్యాండిడేట్స్ అంతా అవుట్ సైడ్, దే ఆర్ అవుట్ ఆఫ్ ద లిస్ట్, మెరిట్ లిస్ట్. సో ద జడ్జ్మెంట్ ఇస్ లైక్ మోస్ట్ వెల్కమ్ బై ఆల్ ద ఆస్పిరెంట్స్, జెన్యున్ ఆస్పిరెంట్స్. సో నేను కోరుకునేది ఏంటంటే గ్రూప్ 1 రీమెయిన్స్ జరిగితే చాలా బాగుంటుండే అనేసి. ఎందుకంటే రీఎవాల్యుయేషన్ అనేది మళ్ళీ కన్ఫ్యూజన్ ఒకటి. సో రీమెయిన్స్ కండక్ట్ చేస్తే టీజీపీఎస్సీ, అలాగే ఇప్పుడు ఎవాల్యుయేషన్ ఎవరు చేశారు దాంట్లో ప్రొఫెసర్స్ తో ఈ పేపర్స్ దిద్దియాలన్నట్టు. ఇప్పుడు మామూలుగా జూనియర్ లెక్చరర్ గాని వాళ్ళకి ఏమి ఆ నాలెడ్జ్ అనేది అంటే కొంతమందికి ఉండొచ్చు. బట్ ఆ యూపీఎస్సీ స్థాయిలో ఎవాల్యుయేషన్ అంటే ఇట్లా గ్రూప్ 1 అంటే ఇట్స్ సివిల్ సర్వీసెస్, ద టాప్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇన్ ద పర్టికులర్ స్టేట్. మన తెలంగాణ స్టేట్ లోనే అది సివిల్ సర్వీసెస్, మన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎలా నేషనల్ వైడ్ లో ఉంటుందో అలా స్టేట్ లో. సో అలాంటి అత్యున్నతమైన ఎగ్జామ్ కి మరి ఈ కరెక్షన్ ప్రాసెస్ అంటే నాలెడ్జ్ లేని వ్యక్తులు దిద్దితే మరి ఆ మార్కులలో అవకతవకలు జరిగినాయి కాబట్టి ఈ అన్యాయం జరిగింది అందరికీ. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రీమెయిన్స్ కండక్ట్ చేసి అర్హత, నాలెడ్జ్ బాగా దాంట్లో ప్రావీణ్యత సబ్జెక్టులలో ఈ సబ్జెక్ట్ రాని వ్యక్తులతో కూడా దిద్దించారు మేడం. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంటే అక్కడ ఎకానమీ ప్రొఫెసర్ కి ఏం తెలుస్తుంది, అలాంటి వాళ్ళతో దిద్దించారు. సో ప్రీవియస్ ఇంటర్వ్యూలలో నేను అన్ని విషయాలు బాగా చెప్పాను. సో అన్యాయం అయితే బాగా జరిగింది. సో సంతోషం ఏంటంటే హైకోర్టు లాస్ట్ మాకేందంటే నేను మంచి ఆప్షన్స్ వస్తే ఐఎంఎం కోజికోడ్ నుంచి నాకు సీట్ వస్తే నేను వెళ్ళలేదు మేడం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడ్డాము, ఒక గ్రూప్ 1 ఒక ఆఫీసర్ గా సేవలు చేయాలి, సర్వీసెస్ చేయాలి. యూపీఎస్సీ ఏదైతే మిస్ అయింది, మన స్టేట్ లో మంచి అవకాశం వచ్చిందనేసి. ఓకే మోహన్, థ్యాంక్ యూ. సో అశోక్ సార్, సో చూస్తున్నారు అభ్యర్థులు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏదైతే ఇప్పుడు హైకోర్టు తీర్పు వల్ల మళ్ళీ గ్రూప్ 1 ఏదైతే నియామకాలకు సంబంధించి మళ్ళీ మొదటికి వచ్చింది ఇదంతా కూడా. అండ్ మీరు కూడా చెప్పారు ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఇందాక అభ్యర్థి ప్రియా కూడా ఒక మాట అనింది, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 నియామకాలు జరగలేదు, డిలే అవుతూ వస్తుంది. అండ్ ఇంకొకటి మీ ప్రధాన ఆరోపణ ఏంటంటే కూడా ఏదైతే వాల్యుయేషన్ చేసిన స్టాఫ్ ఎవరైతే ఉంటారో కూడా వాళ్ళు ఏదైతే ప్రొఫెషనల్స్ కాదు అని చెప్పేసి కూడా మీరు ప్రధాన ఆరోపణ కనిపిస్తుంది. అండ్ ఇందాక మీరు కూడా అన్నారు హ్యాండ్ రైటింగ్ బేస్డ్ గా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రకంగా కొన్ని